హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. పొలిటికల్ రివ్యూ. వార్త అంటే ఎక్కడైనా జరిగిన విశేషాన్ని ప్రజలకు తెలియచేయడాన్ని వార్త అంటాం. దాన్ని కొంచెం ఆసక్తిగా తెలియజేయాలన్నప్పుడు దాన్ని కొంత వ్యాఖ్యానాలు జోడించి ఇంకొంత విశేషణాలు తగిలించి జనరంజకంగా దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. అది ముఖ్యంగా విలేకరుల పాత్ర. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత టెక్స్టులు వేసి గ్రాఫిక్స్ చేసి ఇంకొంచెం ఆకర్షణీయంగా చేసేటప్పుడు వార్త వ్యాఖ్యగా విశ్లేషణగా ఒక సంచలనంగా అంటే ఇప్పటి భాషలో ఒక వైరల్గా పోయే క్రమం అనేది మాత్రం ఇప్పుడు వార్తా ప్రపంచంలో బాగా వేళ్ళూనుకునింది. అయితే ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వార్త గురించి నేను ఎందుకు ఇంత వివరంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇల్లు ఒక రాజకీయం అని ఒక ప్రముఖ రచయిత్రి ఒక పుస్తకమే రాశారు. జనరల్గా ఇల్లు ఒక రాజకీయం అంటే ఇంట్లో ఉండేటువంటి బెడ్రూము, వంటగది, డైనింగ్ హాలు, అక్కడ ఉన్నటువంటి కుటుంబము, వారికి సంబంధించిన సంబంధ బాంధవ్యాల మీద ఆ ఇల్లు స్త్రీకి ఎలాగా ఒక రాజకీయ కేంద్రంగా మారుతుందో ఆమె తన యొక్క కవితల సంపుటిలో అద్భుతంగా రాశారు. కానీ ఇంత గొప్ప విశేషణాన్ని ఆమె ఒక రాజకీయంగా కుటుంబానికి ఆపాదించినప్పటికీ ఇప్పుడు మనము దాన్ని ఇంకో విధంగా బెడ్రూమే ఒక రాజకీయం అనే సంగతిని ఇప్పుడు మనం వార్తా విశేషణంగా చెప్పదలుచుకున్నాం. అసలు బెడ్రూమే వార్తా విశేషణంగా ఎందుకు అయింది, ఎలా అయింది అనేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వైరల్ అవుతున్న ఒక వార్త. ఇందులేఖలో ఏముంది? ఇందులేఖ అనే ఆవిడ ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద మీడియా అధినేత, ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి విషయంలో ఇందులేఖ అనే ఆమె పేరు విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఆమె లేఖ రాసినట్టుగా రెండు వర్గాలు చెబుతున్నాయి. ఒక వర్గమేమో ఆమె బాధితురాలు, బిఆర్ నాయుడు దగ్గర బాధింపబడినటువంటి ఆమె, ఇదిగోండి చూడండి ఆమె ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి రాసినటువంటి ఉత్తరమని చూపించే ఒక వర్గం. వారు అఫెన్స్లో పడి బిఆర్ నాయుడిని డీమెరిట్ చేయడానికి వాళ్ళు ఆ లేఖను చూపిస్తున్నారు. కానీ అదే అవతల వైపు ఇందులేఖ అనే ఆవిడ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎవరైతే లేఖను బయట పెట్టారో వారు నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా యొక్క వ్యవహారాన్ని మొత్తాన్ని రాజకీయ చదరంలోకి లాగి నన్ను వ్యవహారంలో అపకీర్తి పాలు చేస్తున్నారని ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందనే దానిలో ఒక వర్గము ఆమెది నిజమని మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు ముఖ్యమంత్రికి లెటర్ రాసిందన్నప్పుడు అదొక నిజం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి వార్త ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా వ్యాఖ్యగా విశ్లేషణగా వైరల్గా మారేటప్పుడు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము అన్న ఓ మహాత్మా అని శ్రీశ్రీ అన్నట్టుగా ఇప్పుడు ఈ వార్తలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా కూడా ప్రజలకు వైరల్గా ఆ విషయం వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఆ లేఖని ఒక గద్గద స్వరంతో ఒక స్త్రీ గొంతుక వేదన చూడండి అని ఆయన ఎక్స్పోజ్ చేశాడు. ఇంకోవైపు ఆ స్త్రీగా నన్ను రచ్చ చేస్తున్నారు చూడండి అన్నట్టుగా ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా ఇంకొక మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది. నిజానికి ప్రజలకు ఇది నిజమా అది అబద్ధమా తెలియకుండా ఒక రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయినప్పుడు దీన్ని మంట చలి కాచుకోవడంలో కొన్ని వర్గాలు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాయి. నిజానికి ఒక వార్త సరుగ్గా మారినప్పుడు ఇలాగే ఉంటుందనే దానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఈ స్థాయిలో లేనప్పుడు ఒకరప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నప్పుడు ఆయన ఆమెతో చనువుగా తిరిగినప్పుడు ఆ వార్తని ఎలా వ్యాఖ్యానాలు చేసి విశ్లేషణలు చేసి వైరల్ చేసి దాన్ని అటు ఇటు రెండు రకాలుగా కూడా సరుగ్గా ఎలా మార్చారో మనం చూసింది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసుల యొక్క వ్యవహారం కూడా మనకు తెలిసిందే. అదేవిధంగా సినిమా నటుడు నరేష్ గారు, పవిత్ర గారి యొక్క వ్యవహారం కూడా మనకు అర్థమైన సంగతే. ఇక మీకు తెలుసుకున్నట్లయితే రాకేష్ మాస్టరు 3వ పెళ్ళో 4వ పెళ్ళో చేసుకున్నట్టుగా ఒక ఆవిడతో జరిగినటువంటి సంఘటనలు ఎంత వైరల్ అయినాయో మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా ఎవరి స్థాయిలో వారివి. రామారావు స్థాయిలో అది ఎంత అమ్మకం సరుగ్గా మారిపోతుంది వార్త. అదేవిధంగా దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ యొక్క వార్త ఎంతటి సరుగ్గా మారిపోయింది. ఇక చిన్న నటుడు డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి రాకేష్ మాస్టర్ వార్త ఎంత చిన్న శాలబుల్ అంటే చిన్న సరుగ్గా మారిపోయిందో మనం చూసింది. అయితే వీటన్నిటికీ మించి ప్రస్తుతము అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి పెద్ద సరుగ్గా మారిపోయినటువంటి వార్త ఈ ఇందులేఖలో ఉన్నటువంటి సారాంశం. ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అధికారంలోకి రాకముందు కొమ్ము కాసినటువంటి ఒక పెద్ద మీడియా అధినేతని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి చైర్మన్ పదవితో ఆయన ఒక అలంకారమైనటువంటి పదవిలో ఉండేటప్పుడు ఆయన చేసే పనులు కూడా చిత్తశుద్ధితోనూ నిజాయితీతోనూ నైతికతోనూ ఉండాలని మనమందరూ ఆశించినప్పటికీ అది నిజమో అబద్ధమో మనకు తెలియనప్పటికీ ఆయన ఒక వైరల్ సరుగ్గా మారిపోయాడు. ఎందుకంటే అటు ప్రభుత్వం ఒక రకమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు దానికి వాడుకోవడానికి యువత ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చిన్నదైనా సరే ఆ సరుకు ఎంత పెద్దగా మారిపోతుంది, ఎంత అమ్మకపు సరుగ్గా మారిపోతుంది, వర్తకంగా ఎలా మారిపోతుంది అనే సంగతి మనము ఈ బిఆర్ నాయుడు ఇందులేఖ విషయంలో మనకు అర్థమవుతుంది. నిజానికి ఇందులేఖ అనే ఆవిడ అంతరంగం ఏమిటో, ఆమె నిజాలు చెప్పగలుగుతుందా, చెప్పినా అవి నిజాలేనా, ఏ ఒత్తిడి లేకుండా ఆమె ఈ లేఖ కానీ ఆ లేఖ కానీ రాసి ఉంటుందా, పోలీస్ స్టేషన్కి పోయిందంటే కూడా ఆమె స్వయంగా పోయినట్టేనా, ఆమె సొంత గోడు ఎలా ఉంటుంది, ఎవరు రాగబట్టగలరు? ఆమె యొక్క బాధ కానీ, ఆమె వ్యక్తిత్వం కానీ, ఆమె యొక్క కుటుంబానికి సంబంధించి కానీ వేదన్ని ఈ మీడియా కానీ ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి వైరల్ చేస్తున్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఆమె యొక్క జీవితానికి సంబంధించి వెలకట్టగలరా, ఆమె నైతికతకు మూల్యం చెల్లించగలరా? ఏది ఏమైనా ఈరోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తిని వాడుకోవడానికి మనం ఇన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఆవిడ జీవితం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అసలు చాలామంది ఇలాంటి వార్తలతో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యవహారాన్ని మనం పక్కకు పెట్టి ఆవిడ ఎలా అంట ఈవిడ ఎలా అంట అని ఎక్స్పోజ్ చేసే దృష్టిలోనే మనం ఉంటూ వేటకుక్కల్లాగా వార్తను వ్యాఖ్యానం చేసి వైరల్ చేసే వర్తకంగా మార్చే క్రమాన్ని మనం చూస్తాం. అయినప్పటికీ కూడా బిఆర్ నాయుడు విషయాన్ని ఆ విధంగా చూడకపోయినప్పటికీ ఏది ఏమైనా నిజాలు గ్రహించేదాకా మనము ఆ వార్త విషయంలో సంయమనంగా పాటించడం అనేది మీడియా కనీస బాధ్యత. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఏకసభ్య కమిషన్ వేశారు, అదిగో ఆ కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఇదిగో ఇందులేక ఇలా అంట అలా అంట ఇలా అంట అని చెప్పేసి ఎవరికి అనుకూలమైనటువంటి విషయాల్ని వాళ్ళు వార్తను వైరల్ చేయడం వల్ల నిజాన్ని అడవి పాలవుతుంది, సత్యము పూర్తిగా మూగబోతుంది. వాస్తవాలు బయటకు రాకపోవడం వల్ల ఈ వార్త వైరల్గా మారి ఈ సోషల్ మీడియాని అమ్మకు సరుగ్గా మార్చినంత కాలం ఈ నిజాలు ప్రజలకు తెలియకపోయే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి ఒక వార్తను మనం వ్యాఖ్యానించేటప్పుడు, విశ్లేషించేటప్పుడు, సమాజానికి సత్యాన్ని చెప్పాలన్నప్పుడు పూర్తిగా పరిశోధనాత్మక అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటాం కదా, ఆ విధంగా చేసి మన వార్తను కానీ ఇవ్వగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలా లేదు. వీళ్ళు దొరికితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, వాళ్ళు దొరికితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ రాజకీయంగా వాడుకునే దానిలో వ్యక్తులు ఎంతమంది ఏవైపోయినా పర్వాలేదు కానీ వార్త వాళ్ళకి అమ్మకు సరుకుగా మాత్రమే కనిపిస్తుంది. అంతే తప్ప అమ్మకపు సరుకు అంటే ఇక్కడ మీడియా వారికి ఏమో టీఆర్పీ రేట్ అయితే రాజకీయ నాయకులకేమో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు. అంతే తప్ప వ్యక్తిగత జీవితంలో ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకునే పరిస్థితే లేదు. ఇక్కడ ఎవ్వరూ ఏ విధంగానూ పత్తితులు కాదనే సంగతి అందరికీ తెలిసినప్పటికీ దొరికిన వాడే దొంగ అంటాం కదా, ఆ విధంగా బిఆర్ నాయుడు గురించి మనం మాట్లాడుతున్నాం. అదే ఇంతకుముందు చైర్మన్ పదవిలో ఉన్న ప్రదీప్ గురించి మాట్లాడాము. ఎవరిని ఏ గురించి మాట్లాడినప్పటికీ కూడా వార్త వైరల్ చేసే క్రమంలో కొన్ని సత్యాలు మనం గుర్తుపెట్టుకోకుండా ఈ విధంగా వైరల్ చేస్తూ పోవడం వల్ల చివరకు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, మట్టి వేసుకోవడం వల్ల ఈ యొక్క సంబంధాలు కానీ ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ రాను వార్తగా మారిపోయి మనం ఈ నైతికత గురించి కానీ ఈ నీతుల గురించి కానీ ఒక స్పందన గురించి కానీ ఒక విలువల గురించి కానీ పూర్తిగా మరిచిపోయి దాన్ని ఒక వార్తగా తీసుకునే పరిస్థితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వార్త ఎలా అయిపోయిందంటే స్పందన లేనటువంటి జీవితాలుగా మారిపోయింది. ఉదాహరణకు ఒక విమానపు దుర్ఘటన జరిగింది, అందులో 160 మందో 200 మందో చనిపోయారనుకోండి, అది ఒక వార్తగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ 200 మంది చనిపోయినప్పటికీ కూడా ఆ సరుకు మనకు సెన్సేషనల్ ఐటమ్ కాదు కాబట్టి అందులో ఎన్ని జీవితాలు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ కూడా దాన్ని మనం వార్తగా స్వీకరించం. అదే ఒక వ్యక్తి, ఒక విఐపి, ఒక ప్రముఖుడిగా ఉన్న వ్యక్తి ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించి ఒక చిన్న లీక్ అయితే మాత్రం దాన్ని మనం భూతత్వంలో పెట్టి చూపించి సభ్య సమాజంలో ఇలాంటి వ్యవహారాల గురించి మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇది ఒక సేలబుల్గా ఉంటుంది కాబట్టి, ఇది ఒక టీఆర్పీ రేటు పెరుగుతుంది కాబట్టి, ఇది ఒక టాక్ ఆఫ్ ది సొసైటీగా ఉంటుంది కాబట్టి దీనికి ఇచ్చే ప్రాముఖ్యత నిజమైనటువంటి సాంఘిక సమస్యలకు కానీ సాంఘిక సంఘటనలకు కానీ సమాజంలో జరిగేటువంటి కొన్ని అవాంతరాలకు కానీ అడ్డంకులకు కానీ మనం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి అప్రధానమైనటువంటి వార్తలే ప్రాధాన్యంగా సంతరించుకొని పూర్తిగా వైరల్ అయ్యే వ్యవహారాలతో
సున్నితత్వం అనేది మనుషుల్లో పూర్తిగా పోవటం వల్ల ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా కదిలే గుణం లేకుండా పోతా ఉంది. ఎన్ని దారుణమైనటువంటి సంఘటనలు జరిగినా వాటి గురించి మనకు స్పందన లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వార్త సరుగ్గా మారిపోయినప్పుడు ఇలాంటి సెన్సేషనల్ ఐటెంలే మనకు కావాలి కాబట్టి ప్రతిదాన్ని సెన్సేషనల్ ఐటెం చేసి వాళ్ళ జీవితాలు ఏవైనా పర్వాలేదనే క్రమంలో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి బిఆర్ నాయుడు ఉత్తముడా కాదా అనే సంగతి మనం పక్కన పెట్టి వార్తను సత్య శోధన చేయకుండా ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈరోజు బిఆర్ నాయుడు అయితే ఇందులేకైతే రేపు ఇంకొకరు ఈ యొక్క వార్త వైరల్ వ్యవహారాల్లో బలి అవుతూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, వార్తను మనం సత్యం వైపు నడిపించాల్సిన బాధ్యత మినిమం జర్నలిస్ట్ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించి మీరు వార్తని వక్రీకరించకుండా సత్యశోధనగా వెల్లడి చేస్తారని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.